గ్రహణం విడిచింది. సర్వేశ్వరపురం జమీందారు గారి పని మీద బయలుదేరిన సౌరి అనే యువకుడు అనుకున్నట్టుగానే చీకటి పడే సమయానికి మార్గమధ్యంలో ఉన్న చెట్టడివి దాటగలిగాడు. అయితే అంతలో ఆకాశంలో మేఘాలు కమ్మి జడివాన ప్రారంభమయ్యింది. సౌరి ఇక రాత్రికి ప్రయాణం మాని ఎక్కడో ఒక చోట తలదాచుకోక తప్పదనుకుంటూ ఉండగా మెరుపుల కాంతిలో కొన్ని ఇళ్లు కనిపించాయి. అతను గబగబా వాటికేసి పరిగెత్తి ఒక పాతకాలపు పెంకుటింటి తలుపు తట్టాడు. వెంటనే ఒక ముసలాయన చేతిలో ఒక చిన్న దీపంతో తలుపు తెరిచాడు. ఆయనకు ఒక కాలు కుంటి. సౌరిని చూస్తూనే లోపలికి రా, తడిచిపోలేదు కదా అన్నాడు. లేదన్నట్టు తల ఊపి సౌరి లోపలికి వెళ్ళాడు. ముసలాయన సౌరికి అక్కడున్న మంచం చూపి కూర్చోమని, ఈ చీకట్లో జడివానలో ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. సౌరి కొంత అయిష్టంగానే, నేను సర్వేశ్వరపురం జమీందారు గారి దివాణం కాపలా భటుణ్ణి. జమీందారు గారి చిన్న కొడుకు మేనమామ గారి ఇంటి నుంచి ఒక పిల్లి పిల్లను తెచ్చేందుకు బయలుదేరాను. అదేదో కొత్త జాతిదట. ఆ పిల్లి పిల్లను తేనిదే తను అన్నం ముట్టనని చిన్నబాబు మారం చేస్తున్నాడు అన్నాడు. ఇది విని ముసలాయన పెద్దగా నవ్వి, నీకు పట్టుమని 25 ఏళ్ళు ఉన్నట్టు కూడా లేదు. 6 అడుగుల యువకుడివి. డాలు కత్తి పట్టి రాజ్యరక్షణకు రాజుగారి రక్షణకు ముందు కొరకవలసిన నువ్వు జమీందార్ల దివాణాలకు పిల్లి కోనల్ని కుక్క పిల్లల్ని మోసుకుపోతున్నావన్నమాట అన్నాడు. ముసలాయన నవ్వుతూనే అన్న ఆ కటువైన మాటలకు సౌరి గతుక్కుమన్నాడు. అయితే ముసలాయన ఆప్యాయంగా అతని భుజం తట్టి, సరే, మాసం క్రితం ఈ రాజ్యంలో జరిగిన దారుణం గురించి నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు, రాజుగారు సముద్ర విహారానికి వెళ్ళి పడవ ప్రమాదంలో మరణించటానికి మించిన దారుణం ఏముంటుంది అన్నాడు సౌరి బాధగా. ముసలాయన 1-2 క్షణాలు తలపంకిస్తూ ఊరుకుని, సరే, నీకు అంతకు మించి తెలియదన్నమాట, విను. రాజుగారి ఏకైక సంతానం రాకుమారి అలకనంద. ఆమె కాబోయే భర్త ఈ రాజ్యానికి రాజు కాగలడు. ఇప్పుడు ఆమె తాను అడిగిన 3 వేర్వేరు ప్రశ్నలకు ఒకే సంతృప్తికరమైన సమాధానం చెప్పిన వారిని వివాహమాడతానని ప్రకటించింది. సరి అయిన సమాధానం చెప్పలేని అమాయకులను కిరాతకంగా మొసళ్లకు ఆహారంగా వేయిస్తోంది అన్నాడు. ఈ విషయాలు మీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయాడు సౌరి. నేను రాజుగారి అంగరక్షకుడిగా 15 ఏళ్లు పనిచేశాను. ఒక రథం ప్రమాదంలో రాజుగారిని రక్షించబోయి కాలు విరగొట్టుకున్నాను. సొంత ఊరి మీది మమకారంతో చివరి రోజులు ఇక్కడ గడుపుతున్నాను. అయినా రాజుగారి అంతఃపుర విషయాలు ఎప్పటికప్పుడు తెలియపరిచే మనుషులు నాకున్నారు. నువ్వు ఈ పిల్లి పిల్ల వ్యవహారం పక్కన పెట్టి రాజధానికి వెళ్ళు. సాహసించి రాకుమారి దుష్కార్యాలను అరికట్టు అన్నాడా ముసలాయన. సౌరి కొంచెంసేపు తలవంచుకుని ఊరుకుని, అయ్యా, తమరు ఆశీర్వదిస్తే అలాగే రాజధానికి వెళతాను అన్నాడు. ఆహా, మెచ్చాను అంటూ ముసలాయన సౌరి తల నిమిరాడు. మర్నాడు సౌరి ప్రయాణం రాజధాని దిశగా మారింది. అతను సాయంత్రానికి అంతఃపుర భవనం చేరుకుని రాకుమారి అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి వచ్చానన్నాడు. సరైన జవాబు చెప్పలేకపోతే జరిగేదేమిటో తెలుసా అన్నది రాకుమారి పరిచారిక. చావు, మొసళ్లకు ఆహారం అన్నాడు సౌరి నిర్భయంగా. అప్పుడు 2 పరిచారికలు సౌరి కళ్లకు గంతలు కట్టి నడిపించకపోయి ఒక గదిలో వదిలి, ఇక గంతలు విప్పేసుకో అన్నారు. సౌరి అలాగే చేశాడు. అతడికి ఎదురుగా సింహాసనం మీద కూర్చుని ఉన్న రాజకుమారి అలకనంద కనిపించింది. ఆమె అద్భుత సౌందర్యవతే కాక ముఖంలో విచారం గూడు కట్టుకుని ఉన్నట్టు కనిపించింది. ఆకాశం కన్నా చాలా విశాలమైనది ఏది? సముద్రం కన్నా లోతైనది ఏది? వెన్న కన్నా మెత్తనైనది ఏది? ఈ 3 ప్రశ్నలకు ఒకే సమాధానం కావాలి అన్నది అలకనంద నిరాసక్తంగా. సౌరి ఆశ్చర్యంగా ఆమెకేసి చూస్తూ, స్త్రీ హృదయం. అయినా ఇవేం ప్రశ్నలు రాకుమారి? ఇవి ఏనాడో లోకజ్ఞానం లేని కేవల భావుకలు తమకు తామై ప్రశ్నలు జవాబులు కూడా తయారు చేసుకున్నవి. పరీక్షించాలంటే కఠినమైన ప్రశ్నలు నీ మనస్సుకు స్ఫురించలేదా అని అడిగాడు. అలకనంద ఎంతో విచారంగా, నేను స్వతంత్రురాలినైతే ఈ ప్రశ్నలు నిన్ను అడిగేదాన్ని కాదు. ఒక దుష్టుడు నా చేత ఈ ప్రశ్నలు వేయించి ఎలాంటి జవాబిచ్చిన వాళ్ళనైనా సరే మొసళ్లకు ఆహారంగా వేయిస్తున్నాడు. నువ్వు మొసళ్లకు ఆహారం కాక తప్పదు అన్నది. ఆ వెంటనే సౌరి కుడి చేయి పైకెత్తి పిడికిలి బిగించి, రాకుమారి, ఆ దుష్టుడెవరో చెప్పండి.
వాడెంతటి శక్తిమంతుడైనా సరే ఈ క్షణమే సంహరించగలను అన్నాడు. నువ్వు సమర్థుడివి, తెలివైన వాడివిలా ఉన్నావు. ఆ దుష్టుడి విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇంకొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది అని రాకుమారి అలకనంద తను రాజు ఎలాంటి విపత్కర స్థితిలో ఉన్నది వివరించింది. నెల రోజుల క్రితం అలకనంద తండ్రితో పాటు సముద్ర విహారానికి వెళ్ళింది. ఆ సమయంలో సేనాధిపతి వీరవర్మ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు. వాడు దురుద్దేశంతో తమ వెంట వచ్చినట్టు వాళ్ళు సముద్ర మధ్యంలో తెలుసుకున్నారు. పడవ నడిపే వాళ్ళందరూ వాడి మనుషులే. వాళ్ళు పడవను ఒక చిన్న ద్వీపం దగ్గరకు తీసుకువెళ్లారు. వీరవర్మ అక్కడ ఒక ఎర్రరాతి కొండ గుహలో రాజును బంధించి అలకనందను రాజాంతఃపురానికి తీసుకువచ్చాడు. తర్వాత సముద్రంలో ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయిందని, రాజుగారి జాడ తెలియలేదని, రాకుమారిని మాత్రం రక్షించి తీసుకువచ్చానని ఒక కట్టుకథ అల్లి చాటింపు వేయించాడు. ఇప్పుడు వాడు ప్రశ్నల పథకంతో జవాబు చెప్పవచ్చిన వాళ్లను మొసళ్లకు ఆహారంగా వేస్తూ చివరకు రాకుమారి ప్రశ్నలకు తనే తగిన జవాబివ్వడంతో ఆమె తనను వరించిందని వివాహమాడ చూస్తున్నాడు. ఇంత చెప్పి అలకనంద, క్రితం రాత్రి నిద్ర పట్టక నేను ఉద్యానవనంలోకి వెళ్ళాను. అక్కడ సేనాధిపతి వాడి నమ్మిన బంటైన నాగేంద్రుడు మధ్య జరుగుతున్న సంభాషణ ఒక పొదచాటును నిలబడి విన్నాను. సేనాధిపతి నాగేంద్రుడితో, రేపు ఉదయాన్నే నువ్వు ద్వీపంలోని ఎర్రరాతి కొండ దగ్గరకు పో. అక్కడ కాపలా ఉన్న వాళ్లతో గ్రహణం విడిచింది అన్న సంకేత పదం చెబితే వాళ్ళు రాజును నీతో పాటు పంపుతారు. మీ పడవ సముద్ర మధ్యంలో ఉండగా అతన్ని పట్టి సముద్ర జలంలోకి తోసెయ్యి. ఎల్లుండి గొప్ప శుభదినం. రాకుమారితో నా పెళ్ళి ఆ రోజే. ఆ తర్వాత నేను రాజునయ్యాక ఇంత నమ్మకంగా నాకు సాయపడిన నీకు సేనాధిపతి పదవో మంత్రి పదవో ఇస్తాను అన్నది. ఇంతటితో ఇంతటి రాజద్రోహులుంటారని నేనేనాడు వినలేదు రాకుమారి అన్నాడు శౌరి పట్టరాని కోపంతో. ఆ వీరవర్మ నరరూప రాక్షసుడు. వాడు చీకటి పడే వేళకు నిన్ను మొసళ్లకు ఆహారంగా వేయడానికి వస్తాడు. నీ జవాబు నచ్చలేదని చెప్పగానే నువ్వు గవాక్షం గుండా దూకి పారిపోయావని వాడికి చెబుతాను అన్నది అలకనంద. ఆ వెంటనే శౌరి గవాక్షం గుండా బయటికి దూకి చెట్ల చాటున నక్కుతూ పోయి ఉద్యానవనం చేరి అక్కడి నుంచి సముద్ర తీరం చేరాడు. మర్నాడు శౌరి తూర్పు తెల్లవారుతూ ఉండగానే ఒక బెస్తవాడికి కొంత డబ్బిచ్చి రాజు బంధితుడై ఉన్న ద్వీపం చేరాడు. శౌరి ద్వీపంలో కాలు పెట్టగానే తలకు మూడింతలున్న తలపాగా ధరించిన వాడొకడు కత్తి దూసి మేసం మెలితిప్పుతూ శౌరికి అడ్డు వచ్చి, ఎవడివిరా నువ్వు? ఏమైనా సముద్రపు దొంగల ముఠాలోని వాడివా అని గద్దిస్తూ అడిగాడు. శౌరి వాణ్ణి సమీపించి ఏమాత్రం తొణక్కుండా పెద్ద గొంతుతో, గ్రహణం విడిచింది అన్నాడు. అది విని తలపాగవాడు ఒక్క క్షణం నివ్వెరపోయి, ఏమిటి ఈ సంకేతం? నాకు నాగేంద్రం గాడికి తప్ప మరెవరికీ తెలియదే అన్నాడు. శౌరి మరింత పెద్ద గొంతుతో, ఇక్కడికి వచ్చేటప్పుడు సముద్రంలో నా డాలు కత్తులు జారవిడుచుకున్నాను. లేకపోతే ఈ క్షణమే నీ తలను మొండెం నుంచి వేరు చేసేవాణ్ణి. ఆయన నాగేంద్రం గాడు కాదు, నాగేంద్ర సింహుడు కానున్న మహారాజు అన్నాడు. తలపాగవాడు వెలవెలపోతూ, ఏమిటేమిటి విడ్డూరంగా ఉందే, కాస్త విడమరిచి చెప్పు అన్నాడు. అయితే విను. రాత్రి నాగేంద్ర సింహుల వారు సేనాధిపతి వీరవర్మ భోజనంలో 12 విషాల లేహ్యం కలిపారు. అది 12 గంటల తర్వాత తన శక్తి చూపుతుంది. ఆ విధంగా సేనాధిపతి పరలోకయాత్ర కట్టగానే నాగేంద్ర సింహులం వారు ఈ ద్వీపానికి వచ్చి రాజును విడిపించి అంటూ శౌరి చెబుతూ ఉండగానే తలపాగవాడు పెద్దగా వాంతి చేసుకుని నేల మీద పడిపోయాడు. వెంటనే శౌరి వాడి కత్తి తీసుకుని పడవలో ఉన్న తాళ్లతో వాడిని బంధించి దూరంగా ఉన్న కాపలా వాళ్లతో, మహారాజు గారిని తక్షణం ఇక్కడికి తీసుకురండి అని కత్తి చడిపించాడు. కాపలా వాళ్ళు రాజును బంధ విముక్తుని చేసి అక్కడికి తీసుకువచ్చారు. తిరుగు ప్రయాణంలో రాజు స్పృహ వచ్చినా ఇంకా విషప్రయోగ భయంతో గజగజ వణికిపోతున్న సేనాధిపతి వీరవర్మను శౌరికి చూపుతూ, ఈ రాజద్రోహిని వీరవర్మని ఎలా గ్రహించావు అని అడిగాడు. అందుకు శౌరి, మహారాజా, నేను యువరాణి భవనం నుంచి తప్పించకపోయానని తెలియగానే నాకు కొన్ని రహస్యాలు తెలిసి ఉంటాయన్న అనుమానంతో వీడు ద్వీపానికి వస్తాడని ఊహించాను. అంతేకాక నేను సంకేత పదం చెప్పగానే ఈ సంకేతం నాకు నాగేంద్రం గాడికి తప్ప మరెవరికీ తెలియదే అన్నాడు.
దానితో వీడే రాజద్రోహి అని గ్రహించి విషప్రయోగం కట్టుకథ చెప్పాను. వీడు విషప్రయోగం జరగకపోయినా జరిగిందన్న భయం కొద్దీ స్పృహ పోగొట్టుకున్నాడు అన్నాడు. రాజు సౌరిని మెచ్చుకుని మర్నాడు నిండు సభలో జరిగినదంతా చెప్పి, ఈ సౌరి సాహసం కారణంగా ఈ రాజ్యానికి పట్టిన గ్రహణం విడిచింది. ఇతడే యువరాణి భర్త, కాబోయే రాజు అన్నాడు. సభలోని వారందరూ తమ ఆమోదం ప్రకటిస్తూ హర్షధ్వానాలు చేశారు. కథ సమాప్తం. రాజస్థాన్ జానపద కథ మాయ చిత్తరువు. చాలా కాలం క్రితం రాజపుత్ర స్థానంలో జయసింహుడనే రాజుండేవాడు. ఆయనకు చిత్రలేఖనం పైన చాలా ప్రీతి. ఆయన ఆస్థానంలో ఒక గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. జయసింహుడు తన చిత్తరువును వేయించుకుందామనుకుంటూ ఉండగా ఆ చిత్రకారుడు అకస్మాత్తుగా చనిపోయాడు. ఆనాడు మొదలు ఆ స్థానంలో ఆ చిత్రకారుడి ఆసనం ఖాళీగానే ఉండిపోయింది. ఇలా ఉండగా హిమాలయ ప్రాంతం నుంచి హేమచంద్రుడనే పేద చిత్రకారుడొకడు రాజపుత్ర స్థానానికి వచ్చాడు. జయసింహుడి ఆస్థాన చిత్రకారుడు చనిపోయాడని, అతనికి బదులు ఇంకెవరినీ వేసుకోలేదని హేమచంద్రుడికి తెలిసింది. తనకు ఉద్యోగం దొరుకుతుందేమోనన్న ఆశతో తన కంచర గాడిదపై 3 రోజులు ఎడారి వెంబడి తిండి కూడా లేకుండా ప్రయాణం చేసి ఆకలితో మాడిపోతూ జయసింహుడి కోటకు చేరుకున్నాడు. రాజభటులు మొదట హేమచంద్రుణ్ణి అంతఃపురంలోకి వెళ్ళనివ్వలేదు. నేను చిత్రకారుణ్ణి, రాజుగారికి చూపటానికి బొమ్మలు తెచ్చాను అన్న తర్వాత వాళ్ళు అతన్ని లోపలికి వెళ్ళనిచ్చారు. హేమచంద్రుడు రాజుగారి దర్శనం చేసుకుని, నిద్రాహారాలు లేకుండా ప్రయాణం చేసి ఎంతో దూరం నుంచి తమరిని చూడవచ్చాను. ఇవి నేను వేసిన బొమ్మలు. వాటిని చూస్తే నా శక్తి తమకే తెలుస్తుంది అన్నాడు. ఆ బొమ్మలను చూసి రాజుగారు చాలా సంతోషించాడు. ఇటువంటి శక్తిగల గొప్ప చిత్రకారుడు దూరదేశం నుంచి పొట్ట చేత పట్టుకుని ఇంత దూరం ఎందుకు రావాల్సి వచ్చిందో జయసింహుడికి అర్థం కాలేదు. ఈ బొమ్మలు నాకు చాలా బాగున్నాయి, వీటికేమివ్వమన్నావు అని జయసింహుడు హేమచంద్రుణ్ణి అడిగాడు. ఆకలి కొని ఉన్నాను, ముందు నాకు భోజనం పెట్టించండి. ఆ తరువాత తమ ఆస్థానంలో ఒక ఆసనం ఖాళీగా ఉన్నదని విన్నాను. దానిపైన నన్ను ఉండనివ్వండి. అదే నాకు 10,000 అన్నాడు హేమచంద్రుడు. రాజు సరేనని తన పటులను పిలిచి హేమచంద్రుణ్ణి భోజనశాలకు పంపాడు. అతను కడుపు నిండా తిన్నాడు. అతని కంచరగాడిదను రాజుగారి గుర్రాలశాలలో కట్టివేశారు. మర్నాటి నుంచి హేమచంద్రుడు ఆస్థానంలో ఆస్థాన చిత్రకారుడి ఆసనం పైన కూర్చోసాగాడు. ఇప్పుడు తిరిగి ఆస్థాన చిత్రకారుడు ఏర్పడ్డాడు గనుక అతని చేత తన చిత్తరువు వేయించుకుందామని జయసింహుడికి ఆలోచన కలిగింది. ఆయన హేమచంద్రుడితో, దివాణంలో మా పూర్వీకులందరి చిత్తరువులు ఉన్నాయి. నా చిత్తరువు కూడా తయారు చేసి రాబోయే తరాల వారు నా ఆకారం చూసే అవకాశం కలిగించు అన్నాడు. తమ ఒక్కరి చిత్తరువే ఏమిటి మహారాజా? సింహాసనాల మీద ఉన్న తమరిని రాణిగారిని ఉంచి తమ మంత్రులను సేనానాయకులను అందరినీ చిత్రిస్తాను. దివాణంలో మంచి గోడ ఒకటి చూపించండి, మిగిలినదంతా నేను చూసుకుంటాను అన్నాడు హేమచంద్రుడు. రాజు పరమానందం చెందాడు. రాజసభ యావత్తు చిత్రించటానికి హేమచంద్రుడికి అనుమతి ఇచ్చాడు. రాజుగారి ఆస్థానంలో పెద్ద పెద్ద పొట్టల వాళ్ళున్నారు. ఒక గూనివాడున్నాడు, ఒక ఒంటి కన్నువాడు, మెల్లకళ్ళవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరే హేమచంద్రుడి వద్దకు వచ్చి, నన్ను చిత్రించేటప్పుడు గూని లేకుండా చిత్రించు, 2 కళ్ళు ఉన్నట్టు చిత్రించు, మెల్లకన్ను వెయ్యకు అని హెచ్చరించారు. లేకపోతే చావగొట్టిస్తామని చంపిస్తామని వాళ్ళు హేమచంద్రుడిని బాగా భయపెట్టారు. ఈ సంగతి రాజుగారికి చూచాయిగా తెలియవచ్చింది. ఆయన హేమచంద్రుడిని పిలిచి, ఆస్థానంలో ప్రతి ఒక్కడిని యథార్థంగా చిత్రించక ఏమైనా మార్పులు చేశావో నిన్ను ఉరి తీయిస్తాను, జ్ఞాపకం ఉంచుకో అని హెచ్చరించాడు. హేమచంద్రుడికి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టయింది. ఏం చేసినా చావు తప్పేటట్టు లేదు. అతను దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. చిత్తరువు వేయడానికి ఒక గోడ ప్రత్యేకించబడింది. దానికి ఒక తెర అడ్డం కట్టి 3 సహాయకులను తీసుకుని వారితో తింటూ హేమచంద్రుడు వినోదాలతో కాలక్షేపం చేయసాగాడు. 1 నెల గడిచింది. రాజుగారు హేమచంద్రుడిని పిలిపించి చిత్తరువు ఎంతవరకు వచ్చిందని అడిగాడు. మహారాజా, పని చేస్తున్నాను, త్వరలోనే అయిపోతుంది అన్నాడు హేమచంద్రుడు. ఆ తర్వాత వారానికి ఒకసారి రాజుగారు చిత్తరువు గురించి అడగటము, దానికి హేమచంద్రుడు, మహారాజా,
ఇంకా కొద్దిగా పని మిగిలి ఉంది అని జవాబు చెబుతూ ఉండటము జరిగింది. ఈ విధంగా 3 మాసాలు గడిచాయి. అప్పటికీ చిత్తరువు పూర్తి కాకపోయేసరికి రాజుగారికి కోపం వచ్చింది. ఆయన హేమచంద్రుడితో, ఇంకొక వారం లోపుగా చిత్తరువు పూర్తి కాకపోతే నిన్ను కఠినంగా శిక్షిస్తాను అన్నాడు. దానికి హేమచంద్రుడు, చిత్తరువు పూర్తయింది మహారాజా, రేపు మంచి రోజు, పరివారంతో సహా దయచేశారంటే చిత్తరువు ఆవిష్కరణ చేయవచ్చు అన్నాడు. రాజు సంతోషించి ఈ వార్త సభలోని వారందరికీ తెలియపరిచాడు. మర్నాడు రాజు, రాణి, ఇతర రాజోద్యోగులు చిత్తరువు చూడటానికి వచ్చారు. గోడకింకా తెర అడ్డం కట్టే ఉంది. చిత్తరువు చూడవచ్చిన వారితో హేమచంద్రుడు, మిమ్మల్ని అందరినీ చిత్రించాను, ఎవరి బొమ్మను వారు జాగ్రత్తగా పోల్చుకోండి. కానీ ముందుగా ఒక్క మాట మనవి చేసుకుంటున్నాను, తమలో గొప్ప పుటక పుట్టిన వారికి మాత్రమే నా చిత్తరువు కనిపిస్తుంది, లేని వారికి ఏమీ కనిపించదు అంటూ తెరలాగేశాడు. గోడ మీద ఏ బొమ్మ లేదు. కానీ ఆ మాట పైకెనటానికి రాజుగారు మొదలుకొని ప్రతివాడు జంకాడు. ఎవరి మటుకు వారు తమకు తప్ప మిగిలిన అందరికీ చిత్తరువు కనిపిస్తున్నదని అపోహపడ్డారు. రాజుగారి వెంట ఉండే హాసికాడు మటుకు, నాది ఎంత పాడుపుటకో గాని నాకు వట్టి గోడే కనిపిస్తున్నది, దాని మీద బొమ్మే లేదు అన్నాడు. మిగిలిన వాళ్ళు కూడా, మాకు బొమ్మ కనిపించడం లేదు అంటూ బయటపడ్డారు. హేమచంద్రుడు అందరి కళ్లల్లోనూ దుమ్ము చల్లటానికి ప్రయత్నించినట్టు రూఢైపోయింది. రాజుగారి ఆగ్రహంతో పళ్ళు పటపట కొరుకుతూ, నీచుడా, ఇంతమందిని వంచన చేస్తావా, నిన్ను ఉరి తీయించిన పాపం లేదు అన్నాడు. హేమచంద్రుడు చేతులు జోడించి, చిత్తం మహారాజా, నన్ను ఉరి తీయించండి, నేను ప్రాణాలతో బయటపడతానని కలలో కూడా అనుకోలేదు. కానీ దయ ఉంచి నన్ను బంగారు తాడుతో మాత్రం ఉరి తీయించకండి, ఎందుకంటే లక్ష్మికి నా మీద బొత్తిగా కటాక్షం లేదు. నన్ను ఉరి తీసే సమయానికి బంగారు తాడు దానంతటదే తునకలుగా తునిగిపోవచ్చు అన్నాడు ఎంతో వినయంగా. ఆ మాట వినగానే అంత కోపంలోనూ రాజుకు నవ్వొచ్చింది. హేమచంద్రుడు ఎంత గొప్ప చిత్రకారుడైనా రాజుల ఆస్థానాలలో ఉండటానికి పనికిరాడని ఆయనకు తెలిసిపోయింది. ఆయన హేమచంద్రుడికి కొంత బంగారం ఇచ్చాడు. హేమచంద్రుడు కంచరగాడిద మీద వచ్చిన దారి పట్టాడు. కథ సమాప్తం. పిసినిగొట్టు డబ్బు. పూర్వం ఒక పట్టణంలో భద్రుడనే భాగ్యవంతుడు ఉండేవాడు. అలాంటి పిసినారి పుట్టలేదు, పుట్టబోడు అని అంతా చెప్పుకునేవారు. ఒక రోజున భద్రుడు కాలినడకనెక్కడికో వెళుతూ కాలు జారి పడ్డాడు. అప్పుడు ఆయన చొక్కా జేబులో నుంచి రూపాయలు కింద పడ్డాయి. భద్రుడు చప్పున లేచి వాటిని ఏరుకున్నాడు. అయితే ఒక్కటి తక్కువయింది. ఆయన కంగారుగా చుట్టుపక్కల వెతికాడు, కనపడలేదు. భద్రుడు ఆ రూపాయి తనకు దొరక్కపోతే ఇంకెవరికైనా దొరుకుతుందేమోనని భయపడి చాలాసేపు కాస్త దూరంగా నిలబడి కాపలా కాశాడు. ఆ దారిలో చాలామంది వెళ్లారు, కానీ ఎవరికి అది దొరికినట్టు ఆయనకు తోచలేదు. ఆయన హతాశుడై ఇల్లు చేరి భార్యతో జరిగింది చెబితే, ఆమె, ఈ పట్నంలో ధర్మం 4 పాదాల నడుస్తున్నదని మీకు తెలుసు, సాయంకాలం న్యాయాధికారి ఇంటికి వెళ్ళండి, మీ రూపాయి ఎవరికి దొరికితే వాళ్ళు దాన్ని ఆయనకు తప్పకుండా చెబుతారు అన్నది. ఈలోగా భద్రుడు పోగొట్టుకున్న రూపాయి దాపులనున్న పొదల్లోకి చేరి ఆ పొదలో పాములు పట్టబోయిన నాగన్న అనేవాడికి దొరికింది. ఏనాడు లేనిది ఆ రూపాయి దొరకగానే వాడికి మద్యం పుచ్చుకోవాలని అనిపించింది. వెంటనే బయలుదేరి అతను దుకాణానికి వెళ్ళాడు. దుకాణం యజమాని అతన్ని చూసి, ఏనాడూ లేనిది నువ్విటి వచ్చావేంట్రా నాగన్నా అని ఎంతో ఆశ్చర్యంగా పలకరించాడు. ఏమో, ఇంత కొన్ని క్షణాల ముందు ఆ పాడు బుద్ధి పుట్టింది అని నాగన్న దుకాణం యజమానికి రూపాయి ఇచ్చి మద్యం పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఇంతలో అటుగా భీముడనే వస్తాదు పోతూ దుకాణం యజమానికి కనిపించాడు. యజమాని వాడిని దగ్గరకు పిలిచి రహస్యంగా, మనిషి అన్నవాడికి శత్రువంటూ ఎవడో ఒకడు ఉండకపోడు, ఎన్నడూ లేనిది ఈ క్షణాన ఎందుకనో నాకు రామాలయం పక్కింట్లో ఉండే బంగారయ్య మీద పగ సాధించాలని అనిపిస్తోంది, నువ్వు పోయి వాణ్ణి 4 తంతానంటే ఈ రూపాయి ఇస్తాను అన్నాడు. భీముడికి వాళ్ళ మీద వీళ్ళ మీద చేయి చేసుకునే అలవాటు లేదు. న్యాయంగా కుస్తీలు పట్టి పోటీకి వచ్చిన వాళ్లను చిత్తు చేసి ఎంతో పేరు తెచ్చుకోవాలన్నది వాడి తాపత్రయం. వాడు దుకాణం యజమాని చెప్పిన దానికి అయిష్టంగా తల ఒప్పుపోతున్నంతలో యజమాని వాడి చేతిలో రూపాయి పెట్టాడు. భీముడు మారు పలక్కుండా పోయి బంగారయ్యను 4 తన్నాడు. బంగారయ్య ఏడుస్తూ, అకారణంగా నన్ను తన్నావు,
దేవుడు నిన్ను శిక్షిస్తాడులే అన్నాడు. మొదటిసారిగా భీముడికి దేవుడంటే భయం కలిగింది. వాడు వెంటనే గుడికి వెళ్ళి పూజారి చేతిలో రూపాయి పెట్టి, నా పాపాలన్నీ పోయేలా పూజ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. పూజారికి రూపాయి చేతిలో పడగానే పక్క వీధిలో ఉన్న వసంత ఇంటికి వెళ్ళి ఆమె పాట వినాలని అనిపించింది. ఆమె మువ్వగోపాల పదాలు బాగా పాడుతుంది. డబ్బు ఇవ్వనిదే ఆమె ఎవరి ముందర పాడదు. అందువల్ల ఆయన వెంటనే గుడి తలుపులు మూసి వసంత ఇంటికి వెళ్ళి రూపాయి కాసు ఆమె చేతిలో పెట్టి తన కోరిక చెప్పాడు. వసంత పూజారి ముందు చక్కగా పాడి పంపేసింది. తర్వాత రూపాయి కాసు కోసం వెతికితే కనిపించలేదు. ఆమె ఇల్లంతా వెతికి విసిగిపోయాక పని మనిషి గౌరిని అనుమానించింది. సంగతి వసంత తల్లికి చెబితే ఆమె వెంటనే న్యాయాధికారికి ఫిర్యాదు చెయ్యి, ఈరోజు రూపాయి దొంగిలించిన మనిషి రేపు విలువైన నగలు కూడా దొంగిలించగలదు అని హెచ్చరించింది. వసంత అప్పటికప్పుడే మరొక నౌకరు ద్వారా గౌరి గురించి న్యాయాధికారికి ఫిర్యాదు పంపింది. ఆ రూపాయిని నిజంగానే గౌరి దొంగిలించింది. ఆనాటి వరకు ఆమె దొంగతనం చేసి ఎరగదు. ఆ రూపాయి పెట్టి మంచి రవిక గుడ్డ కొనుక్కోవాలనుకుని గౌరి బట్టల దుకాణానికి వెళ్ళింది. ఆ దుకాణానికి వసంత లేకుండా ఏనాడు గౌరి ఒక్కత్తి వెళ్ళలేదు. దీనితో దుకాణం వాడు అనుమానించి వసంత ఇంటికి కబురు పంపాడు. దొంగ దొరికిపోయింది. ఆ సాయంత్రం న్యాయాధికారి వసంతకు కబురు పంపి ఆమె వచ్చాక, ఒక్క రూపాయి కోసం గౌరికి కారాగార శిక్ష విధించటం న్యాయం కాదు, నువ్వామెను పనిలో నుంచి తీసేయి, సరిపోతుంది అన్నాడు. ఆ రూపాయి నాకెంతో విలువైనది. ఎన్నడూ లేనిది గుడి పూజారి నా పాట వినడానికి వచ్చి ఆ రూపాయి ఇచ్చి వెళ్ళాడు అన్నది వసంత. న్యాయాధికారి ఆశ్చర్యపోయి, ఏమిటేమిటి, ఇంతకాలానికి ముసలి ఆదిశేషాచారికి మువ్వగోపాల పదాలు వినాలన్న బుద్ధి పుట్టిందా అని నౌకర్ను పంపి పూజారిని రప్పించాడు. పూజారి వచ్చి ఆ రూపాయి వస్తాదు భీముడిచ్చాడని జరిగినదంతా చెప్పి, ఆ రూపాయిలో మంత్రమో తంత్రమో ఉన్నది అంటూ చేతులు జోడించాడు. అలా అలా కథ పాములు పట్టే నాగన్న వరకు నడిచాక ఆ రూపాయి ఎవరిదే ఉంటుందా అని న్యాయాధికారి దీర్ఘాలోచనలో మునిగి ఉండగా అక్కడికి భద్రుడు, పేద రైతు ఒకడు వచ్చారు. ఇద్దరు ఆ రోజున చెరకు రూపాయి పోగొట్టుకున్నారు. పేద రైతు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన రూపాయి పోయిందని ఏడ్చేశాడు. న్యాయాధికారి పేద రైతు వంక జాలిగా చూసి, నువ్వు చాలా దురదృష్టవంతుడివి. నా దగ్గర ఒక రూపాయి చేరింది. అయితే అది నువ్వు పోగొట్టుకున్నది కాదు, భద్రుడిది ఆ రూపాయి అని తన వద్ద ఉన్న రూపాయిని భద్రుడికి ఇచ్చేశాడు. అయ్యా, అది నా రూపాయి కాదని భద్రుడిదని ఎలా నిర్ణయించారు అని పేద రైతు విచారంగా అడిగాడు. న్యాయాధికారి నవ్వి, భద్రుడి గురించి ఈ ఊళ్ళో తెలియందెవరికి, ఆయన డబ్బును తన వద్ద బందీగా ఉంచుతాడు. ఆయన బారి నుంచి తప్పించుకున్న రూపాయి ఖైదు బతుక్కు విసిగిపోయి స్వేచ్ఛను కోరుకుంటున్నది. అందుకే అది ఎవరి వద్ద స్థిరంగా ఉండక చేతులు మారుతూ తన సరదా తీర్చుకుంటున్నది. ఆ రూపాయికి స్వేచ్ఛ పట్ల గాఢమైన కోరిక ఉండటం వల్ల అది చేరిన వారికి దుర్బుద్ధి పుడుతూ వచ్చింది. ఆ రూపాయి మరి భద్రుడిది కాక పేద రైతుది ఎందుకవుతుంది అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ న్యాయాధికారి తీర్పుకు నవ్వారు. భద్రుడు మాత్రం ఆ తీర్పులోని సందేశాన్ని అర్థం చేసుకుని ఆ రూపాయిని పేద రైతుకే విడిచిపెట్టాడు. అంతేకాక ఆ రోజు నుంచి ఆయన తన వద్ద ఉన్న డబ్బును ఇంట్లో బందీగా ఉంచక సత్కార్యాలకు వినియోగిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. బేతాళ కథ. మంచి మిత్రులు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో నువ్వు ఎన్ని శ్రమల కోర్చటం నీకోసమా లేక పరుల కోసమా అన్న శంక కలుగుతున్నది. నీకోసమే అయితే నేనివ్వగల సలహా ఏమీ లేదు. అలాగాక మరెవరి ఆజ్ఞనో పాటించి నువ్వు ఇన్ని శ్రమలకు గురి అవుతుంటే మాత్రం నీకు హెచ్చరికగా ఉండేందుకు ఒక సలహా ఇవ్వదలిచాను. మనిషి కొన్ని సందర్భాలలో అనాలోచితంగా పెద్దవాళ్ల ఆజ్ఞలు పాటించటం తన విధి అన్న భావంతో అనవసరమైన ఇక్కట్ల పాలు కావటం జరుగుతూ ఉంటుంది. అయితే ఆజ్ఞలిచ్చిన పెద్దలు మాత్రం కార్యం సఫలమయ్యాక తమ కారణంగానే కార్యసాధన జరిగిందంటారు. అలా కాదని ప్రశ్నిస్తే డొంక తిరుగుడు జవాబులతో అసలు విషయాన్ని దాటవేస్తారు.
అంటే కార్యసాధకుడు ఒకడైతే కీర్తి మరొకరిదన్నమాట. ఇందుకు నిదర్శనంగా ధనదత్తుడనే వర్తకుడి కథ చెబుతాను, శ్రమత లేకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకానొక పట్టణంలో ధనదత్తుడనే వర్తకుడు ఉండేవాడు. ఆయన తన సరుకులను ఓడలపై విదేశాలకు పంపి వ్యాపారం చేసేవాడు. ఆ వ్యాపారం లాభసాటిగా సాగుతున్నదని ఆయన ఉన్న డబ్బంతా వెచ్చించి స్వయంగా ఒక ఓడ కొన్నాడు. ఆయనవే కాక ఎందరో ఇతర వర్తకుల సరుకులతో బయలుదేరిన ఆ ఓడ సముద్రంలో మునిగిపోయినట్టు వార్త వచ్చింది. ధనదత్తుడు వ్యాపారంలో బాగుపడ్డాడని అసూయ చెందే వర్తకులు కొందరున్నారు. వాళ్ళందరూ తమ సరుకుల విలువ చెల్లించాలని ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ధనదత్తుడు వాళ్ళందరికీ వెలకట్టి సరుకుల డబ్బు ఇచ్చేశాడు. దాంతో ఆయనకు పూట గడవడమే కష్టమయ్యింది. ధనదత్తుడికి 50,000 విలువ చేసే పెద్ద భవనం ఉన్నది. అందులో ఎందరో పనివాళ్లున్నారు. ఆయన పనివాళ్ళందరినీ మానిపించేశాడు. భవనం 10,000 వరహాలకు తాకట్టులో ఉంది. 2 మాసాల్లో డబ్బు కట్టకపోతే ఆయనకు ఆ ఇల్లు కూడా మిగలదు. పోనీ ఇప్పుడే అమ్మేద్దామా అంటే ఆయన పరిస్థితి చూసి ఆ ఇంటికి ఎవ్వరూ 20,000 వరహాల కంటే ఎక్కువ ఇవ్వమంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ధనదత్తుడు తన కుమారుడైన దేవదత్తుడిని పిలిచి, నాయనా, నువ్వు నాకు చేతోడు వాదోడుగా ఉండగలంత వయసువాడివి అయ్యావు. అయితే ఇంతకాలం నువ్వు మన వైభవాన్నే చూశావు. ఇప్పుడు మనకు గడ్డు కాలం వచ్చింది. నీకు వ్యాపారాన్ని వప్పచెప్తామనుకునేంతలో ఇలా నష్టపోవడం నా దురదృష్టం. అయినా ఇది ఒకందుకు మంచిదేననుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా పెట్టుబడి దొరికితే చాలు. 2 ఏళ్లు తిరగకుండా ఎంతకింత సంపాదిస్తాను. ఈ పట్నంలో మనకు సాయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వు నా స్వగ్రామమైన రత్నాపురం వెళ్ళు. అక్కడ చంద్రశేఖరుడనే దూరపు బంధువు ఉన్నాడు. ఆయన కోటికి పడగలెత్తినవాడు. వరుసకు నీకు తాతయ్య అవుతాడు. ఆయన మాత్రమే మనకు సాయపడతాడు. నువ్వు 25,000 వరహాలు ఆయన్ని అడిగి పట్టుకురా. ఆ ధనంతో నేనిక్కడ మిగిలి ఉన్న బాకీలు తీర్చేసి మిగతా డబ్బుతో వ్యాపారం ఎలా చేయాలో నీకు నేర్పుతాను అన్నాడు. దేవదత్తుడు వెంటనే ప్రయాణమయ్యాడు. బయలుదేరే ముందు తండ్రి వాడితో, నువ్వు సాయంత్రానికల్లా ముత్యాలపురం చేరుకుంటావు. అక్కడ నా ప్రాణమిత్రుడు రమాకాంతుడు ఉంటాడు. ఆయన ఇంట్లో బస చేసి రాత్రికి అక్కడే ఉండిపో. తెల్లవారుతూనే బయలుదేరితే ఎండెక్కకుండా రత్నాపురం చేరుకుంటావు. ఏ కారణం చేతనైనా చంద్రశేఖరుడు ఊళ్ళో లేకపోతే ఆయన వచ్చేదాకా నా బాల్యమిత్రుడైన వినయసేనుడింట్లో ఉండు. పొరబాటున కూడా ఆయనను కానీ రమాకాంతుణ్ణి కానీ డబ్బు కావాలని అడగొద్దు. అడిగితే వాళ్ళు తల తాకట్టు పెట్టైనా సరే మనకు డబ్బిస్తారు. అయినా వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకు భావ్యం కాదు అన్నాడు. తండ్రి చెప్పినట్లే ప్రయాణం చేసి దేవదత్తుడు ముందు ముత్యాలపురం చేరి రమాకాంతుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన వాడిని ప్రేమతో ఆదరించాడు. అతని ద్వారా పరిస్థితి తెలుసుకున్నాక, ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు కోసం మమ్మల్ని అడక్క చంద్రశేఖరుణ్ణి అడగాలని మీ నాన్నకి ఎలా బుద్ధి పుట్టింది? మీ నాన్నకు చిన్నతనంలోనే తల్లి తండ్రి పోతే ఆ చంద్రశేఖరుడు మీ ఇంట్లో చేరాడు. మోసం చేసి మీ ఆస్తంతా కాజేశాడు. చివరకు పొట్ట చేత పట్టుకుని పట్నం వెళ్ళి బాగుపడ్డాడు మీ నాన్న. ఆ చంద్రశేఖరుడు మహా పిసినారి. నీకెందుకు డబ్బిస్తాడు అన్నాడు రమాకాంతుడు. మిమ్మల్ని డబ్బు అడగొద్దని నాన్న నాకు చెప్పాడు అన్నాడు దేవదత్తుడు. రమాకాంతుడు ఒక క్షణం ఆలోచించి, ఆయన అలా ఎందుకు చెప్పాడో నాకు తెలుసు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు నేను సాయపడలేకపోయినా బాగుపడ్డాక ఆయన నుంచి సాయం పొందాను. నేను ఆయనకు 5,000 వరహాలు బాకీ ఉన్నాను. ఇలాంటి సమయంలో ఇవ్వకపోతే ఇంకెప్పుడు తీరుస్తాను నా బాకీ? తీసుకుని వెళ్ళు. ఇప్పుడు నాకు పూర్వపు ఇబ్బందులేమీ లేవని మీ నాన్నకు చెప్పు అన్నాడు. డబ్బు తిరుగు ప్రయాణంలో తీసుకుంటానని దేవదత్తుడంటే, నేను చెప్పినట్టు చేయని పక్షంలో నేను మళ్ళీ మీ నాన్న మొహం చూడను అన్నాడు రమాకాంతుడు. దేవదత్తుడు అక్కడి నుంచి ప్రయాణం చేసి రత్నాపురం చేరుకున్నాడు. అయితే చంద్రశేఖరుడు ఊళ్ళో లేడు. వాడు తండ్రి చెప్పిన విధంగా వినయసేనుడింటికి వెళ్ళాడు. ఆయన దేవదత్తుడిని ఆప్యాయంగా కౌగలించుకుని వచ్చిన పని అడిగి తెలుసుకుని, చంద్రశేఖరుడు మీ ఆస్తంతా అపహరించి దాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. అయినా ఆయన ధనదాహం తీరలేదు. ఏమనుకుని అన్నీ తెలిసి కూడా మీ నాన్న ఆ చంద్రశేఖరుడి దగ్గరకు నిన్ను పంపించాడో నాకు అర్థం కాకుండా ఉంది. మీకింత అన్యాయం చేశాక ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వొచ్చి అడిగితే లేదనడానికి ముఖం చెల్లి ఉండదు.
నువ్వు వస్తున్నావని ముందే తెలిసి ఆయన బోరోదిలిపోయి ఉంటాడు. నువ్వు వెళ్ళావని తెలిసేదాకా మళ్ళీ తిరిగి రాడు. నువ్వు ఆయన కోసం ఎదురు చూడటం వృధా. నీకు కావలసిన డబ్బు నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఇది విని దేవదత్తుడు కంగారు పడి తండ్రి హెచ్చరిక గురించి చెప్పి, మీ వంటి మంచివారుండగా నాన్న చంద్రశేఖరుణ్ణే ఎందుకు పట్టుకుని వేలాడుతున్నాడో నాకు అర్థం కాకుండా ఉంది. ముత్యాలపురం రమాకాంతుడి విషయంలోనూ ఇంతే జరిగింది అంటూ తన అనుభవం చెప్పాడు. వినయసేనుడు నవ్వి, ఈ ఊరు నుంచి ఎవరు పట్టణం వెళ్ళినా మీ నాన్న లేదనకుండా కాదనకుండా డబ్బిచ్చి సాయం చేసేవాడు. ఇచ్చిన వారిని అడగటం ఆయనకిష్టం ఉండదు. కానీ ఇలాంటి సమయంలో ఆదుకోకపోతే మేము స్నేహితులం ఎలా అవుతాము? అయినా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వటం ఆదుకోవడం అనిపించుకోదు. నాతో సహా మీ నాన్నకు బాకీ పడ్డవాళ్ళు ఈ ఊళ్ళో చాలామందే ఉన్నారు. అదంతా నేను వసూలు చేసి ఇస్తాను. ఇందులో మాకే ఇబ్బంది లేదు అన్నాడు. దేవదత్తుడు వెంటనే ఒప్పుకోలేదు. వాడక్కడ 2 రోజులున్నాడు. చంద్రశేఖరుడి జాడ లేదు. వినయసేనుడు తానివ్వవలసింది, ఊళ్ళో వసూలు చేసింది కలిపి 30,000 వరహాలిచ్చాడు. ఆ డబ్బును, ముత్యాలపురంలోని రమాకాంతుడిచ్చిన డబ్బును తీసుకుని దేవదత్తుడు ఇల్లు చేరేసరికి అక్కడ ఒక వృద్ధుడు ఉండటం గమనించాడు. ధనదత్తుడు ఆయనను కొడుక్కు పరిచయం చేస్తూ, ఈయన గారి పేరు చంద్రశేఖరుడు. రత్నాపురం నుంచి ఏదో పని మీద ఈ ఊరొచ్చి జబ్బు పడ్డాడు. మనింట్లో ఉంచుకుని వైద్యం చేయించాను. వెంట తెచ్చుకున్న డబ్బు అయిపోయిందట. ఈయన తిరుగు ప్రయాణానికి మనమే ఏర్పాటు చేయాలి. పాదాభివందనం చెయ్యి, వరసకు నీకు తాతయ్య అవుతాడు అన్నాడు. దేవదత్తుడు చంద్రశేఖరుడికి పాదాభివందనం చేసి ఆయన ప్రయాణానికి ఏర్పాట్లు చేశాడు. తర్వాత వాడు తను తెచ్చిన డబ్బును తండ్రికిచ్చి, నీకు ఎంతోమంది మంచి మిత్రులుండగా నన్ను ఈ పిసినారి చంద్రశేఖరుడి వద్దకు పంపటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. ఇందుకు ధనదత్తుడు, నీకు ప్రాపంచిక విషయాలతో పాటు వ్యాపార పద్ధతుల్లోని మెళకువలు చెప్పి తగిన శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అందులో నిన్ను చంద్రశేఖరుడి వద్దకు పంపటం ఒక భాగం అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ధనదత్తుడు తనకెందరో మంచి మిత్రులు ఉండగా కొడుకు దేవదత్తుణ్ణి చంద్రశేఖరుడి వంటి మోసకారి పిసినారి వద్దకు పంపడం ఏమన్న వివేకం, సందర్భశుద్ధి అనిపించుకుంటుంది? పైగా అతడు తన పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు కొడుకుతో ప్రాపంచిక విషయాలు, వ్యాపార పద్ధతుల్లో మెలకువలు అంటూ మాట్లాడటం కేవలం డొంక తిరుగుడు జవాబే కదా. కార్యం సాధించకు వచ్చినవాడు కొడుకైతే అందుకు కారణం తన ప్రయత్నమే అన్నట్టు ధనదత్తుడు ప్రవర్తించటం అతడిలో నిజాయితీ లోపించిందనటానికి తార్కాణం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధనదత్తుడు జీవితాన్ని కాచి వడపోసినవాడు. అతడు పిసినారి చంద్రశేఖరుణ్ణి డబ్బడగమని కొడుకును పంపడంలోనే అతడి మంచి మిత్రులందరూ ధనదత్తుడి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉన్నదో ఊహించుకోగలరు. అలాంటి స్థితిలో కూడా తామివ్వవలసిన బాకీ డబ్బు అడగకపోవటం వల్ల అతడి మిత్రులకు అతడిపై మరింత గౌరవం పెరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు కోరకుండానే ధనదత్తుడి బాకీ డబ్బు చెల్లువేసి తాము మంచి మిత్రులమని రుజువు చేసుకున్నారు. ఇలా తమ గాఢ మైత్రిని రుజువుపరుచుకునేందుకు మాత్రమే చంద్రశేఖరుణ్ణి ధనదత్తుడు ఉపయోగించుకున్నాడు. ఈ కారణాల వల్ల ధనదత్తుడు తన కొడుక్కు ఇచ్చిన జవాబులో డొంక తిరుగుడు, నిజాయితీ లోపం అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.